ఈ ఫిబ్రవరి 14థ్ అయితే సమ్ రీ రిలీజ్ ఫిలిమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈ వ్యాలంటైన్స్ డే మధ్య రీ స్పెషలా? రిలీజ్ ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. అండ్ ఈ ఫిబ్రవరి 14థ్ అయితే కొన్ని రీ రిలీజ్ మూవీస్ అయితే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అసలు రీ యాహ్! రిలీజ్ మీద నీ ఒపీనియన్ ఏంటి విష్ణు? అసలు ఫస్ట్. రీ రిలీజెస్ మీద నా ఒపీనియన్ అంటే, అప్పుడు మనం థియేటర్స్ ఎక్స్‌పీరియన్స్ చేయలేని మూవీస్ ఈవెన్ లైక్ 'తొలి ప్రేమ' రీ రిలీజ్‌లో ఒక ఉంది కాబట్టి 'టైటానిక్' సో, ఇలాంటి మూవీస్ వరకైతే ఆ థియేటర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది? ఎందుకంటే 4కేలో గూడా వాటిని కన్వర్ట్ జేసేసారు నీట్‌గా. అంటే ఇప్పుడున్న అవునవును. టెక్నాలజీకి నీట్‌గా కన్వర్ట్ జేసేసారు కాబట్టి, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఖచ్చితంగా ఒకసారన్నా ఈ నాట్ ఓన్లీ 'టైటానిక్', 'తొలి ప్రేమ' అంతకుముందు రిలీజ్ అయిన మూవీస్ గావచ్చు, అప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేనిది ఒకవేళ అప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసినా గానీ, మన ఏజ్‌కి అప్పుడు కొద్దిగా చిన్నగా ఉండింటాం గదా! సో, అవునవును. ఇప్పుడు అవును. మనకున్న నాలెడ్జ్‌కి ఇప్పుడున్న త ఏదో పెద్ద నాలెడ్జ్ కాకపోయినా సినిమా నాలెడ్జ్‌కి వాటిని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చని జెప్పి ఇంట్రెస్టింగ్‌గా చూడొచ్చు. సో, దట్ ఈస్ మై ఉమ్. ఒపీనియన్ ఆన్ రీ రిలీజెస్. అంటే కొంతమంది అంటారు కదా, ఇప్పుడు మన పాతకాలంలో మన డాడ్ ఆ టైంలో ఏంటంటే శివ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్ అది ఇది అంటారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే అదేముంది, నార్మల్ ఫిల్మే కదా, దానికి ఎందుకు అంత అనుకుంటాం. హ్మ్. హ్మ్. ఇలా యాహ్! ఇలా ఉన్నాయి కొన్ని లవ్ స్టోరీస్ చూస్తే, అప్పుడున్న లవ్ స్టోరీస్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి అసలు సంబంధం లేకుండా ఉన్నాయి లవ్ అనేది. అంటే అప్పుడు హ్మ్. లవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చాలా బాగా చూపించేవాళ్ళు. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇప్పుడు అంతగా చూపించడం లేదని నా ఒపీనియన్. అండ్ ఈ రీ రిలీజ్ విషయానికి వస్తే నా ఒపీనియన్ ఏంటంటే, నువ్వు అన్నట్టే మనం చిన్నతనంలో కొన్ని సినిమాలు అసలు చూడం, అసలు థియేటర్ అంటేనే తెలియదు మనకైతే. మన పేరెంట్స్ తీసుకుని వెళ్తే ఊసుకొని చూసేది, చూస్తున్నాం అంతే, మళ్ళీ వచ్చేది. కానీ ఇప్పుడున్న సినిమా నాలెడ్జ్ తో చూసుకుంటే మాత్రం ఈ సినిమా మళ్ళీ రీ రిలీజ్ అయితే చాలా బాగుంటుందిరా అనిపించిన మూవీ నాకైతే ఓయ్ అనే మూవీ అనిపించింది. ఈ ఫిబ్రవరి 14థ్ అయితే వస్తుంది. దాంట్లో ఆ ఓయ్ మూవీ ఉంది కదా, దాంట్లో ఒక 12 గిఫ్ట్స్ అనేటి ఒక కాన్సెప్ట్ ఉంది. హ్మ్. 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 బర్త్‌డే విషెస్ గిఫ్ట్సా? అని. ఆ, అది నాకంటే ఆ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్. అండ్ యువన్ శంకర్ రాజు మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి ఆ మూవీకి అయితే. దాని గురించి నీ ఒపీనియన్ చెప్పు. యాహ్! మహేష్ నాకు కూడా ఆ మూవీ అంటే కొద్దిగా కనెక్టివిటీలోనే ఉంటది. ఆ గిఫ్ట్స్ ఉమ్. గానీ, తర్వాత వాళ్ళ ఇంట్లో ఉమ్. జరిగే సిట్యుయేషన్స్ గానీ, హీరో అవునవును. అని. తర్వాత సెకండ్ పార్ట్‌లో అంతగా ఎమోషన్ క్యారీ చేయలేకపోయినారని నా ఉద్దేశం. ఆహ్, ఓకే. కంప్లీట్‌గా అంటే ఒక నైస్ మూవీ 'ఓయ్' అనే సినిమా. అండ్ ఉమ్. దాంట్లో డైలాగ్ ఉంటది. "ఓయ్! అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్" అని చెప్పి. ఆ, అది ఇప్పటికీ 2024 ట్రెండ్ వచ్చినా అవుతుంది. గానీ, దాన్ని ఇంకా మనోళ్ళు ట్రెండ్ చేస్తున్నారనమాట. "ఓయ్! అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్" అనేది. సో, ఇంకొకటి కాబట్టి ఏంటంటే దాంట్లో 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత అని ఒక సాంగ్ ఉంది. ఆ! అది ఇప్పుడు విన్నా కానీ ఏదో ఇప్పుడే వచ్చిన మ్యూజిక్ లా అనిపిస్తది. దాంట్లో ఈచ్ అండ్ ఎవరీ సాంగ్ కరెక్ట్. అలానే కరెక్ట్ ఉంటది. మహేష్. ఇంకొక సాంగ్ గూడా ఉంటది. 'సరదాగా ఆ నింగినిస్తావా ఆ నీటిలో నిలబడతావా' అని సంథింగ్ సాంగ్ ఉంటుంది గదా! సో, ఆ సాంగ్ ఇది గూడా మంచి ట్రెండింగ్ సాంగ్ అనమాట. అవునవును. ఈ హ్మ్. ఫిబ్రవరి 14th కి ఇది ఒక వన్ ఆఫ్ ద క్లాసిక్ అంటే రీ రిలీజ్ చేయొచ్చు అని నువ్వు అనుకుంటున్నావా? యాహ్! ఖచ్చితంగా జేయొచ్చు మహేష్. ఎందుకంటే దానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ గూడా ఉంది చాలా మంది దగ్గర. 'ఓయి' సినిమాకి ఉమ్. అంటే నాలాంటోళ్ళు పక్కన బెడేస్తే చాలా మంది నచ్చిన వాళ్ళు చాలా మందున్నారు గదా! సో, వాళ్ళ అవునవును. కోసం దాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. అవును. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చాలని లేదు. నచ్చినోళ్ళు ఖచ్చితంగా మళ్ళీ థియేటర్‌కెళ్ళి చూడాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ యాహ్! సెకండ్ యాహ్! మూవీ విషయానికొస్తే మన వన్ ఆఫ్ ద జెమ్ 'గౌతమ్ వాసుదేవ్' నుంచి వచ్చిన మన 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' అనే మూవీ. హ్మ్. అది చూసారా మీరు? ఎన్ని చూసా సార్లో మహేష్. చూసుంటా 'సన్ ఆఫ్ ఉన్నా. సూర్య సన్ హ్మ్. ఆఫ్ కృష్ణ' చూసా. బ్యూటిఫుల్ లవ్ దాంట్లో స్టోరీ. అవును. దాంట్లో క్యారెక్టర్స్ వాళ్ళ ఒక క్యారెక్టర్ అంటే ఒక్కొక్క జోనర్ అనేటి అంటే హ్మ్. తన పెయిన్, లవ్ లో ఉన్న పెయిన్, తను మళ్ళీ ఆర్మీలో అంటే ఈచ్ అండ్ ఎవరీ ఆరగెంట్ లుక్ అండ్ క్యూట్ మూమెంట్స్, వాళ్ళ డాడీ మధ్య ఉన్న ఎమోషన్స్ అండ్ ఒక హ్మ్. క్యూట్ లవ్ మళ్ళా స్టోరీ ఇన్ బిట్వీన్ అండ్ ఫస్ట్ హాఫ్ వాళ్ళిద్దరు. అయితే ఆ ట్రైన్ సీన్ దగ్గర నుంచి మొదలుపెట్టి బా లాస్ట్ హీరోయిన్ సమీరా గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఆ రూమ్‌కొచ్చి తను బాధపడేంత వరకు కంప్లీట్‌గా ఒక వేరే అంటే ఆ లవ్ స్టోరీలో మనం ట్రావెల్ చేస్తాం మహేష్ కంప్లీట్‌గా. ఇట్స్ సో, అంత ఆ బ్యూటిఫుల్ డైరెక్షన్ చేశారు. అవును. ఆ ట్రైన్ లవ్ స్టోరీ చూసావా? ఇట్స్ ఎ క్లాసిక్ ప్రపోజల్ నిజంగానే. ఇలా కూడా ప్రపోజ్ చేయొచ్చా అనే చేయొచ్చా విధంగా అయితే ఉంది. అండ్ ఇన్ గిట బిట్వీన్ ఆహ్, అది అయిపోయిన తర్వాత ఆ సీన్‌లో గిటార్ వాయించడం చూసి ఎంతమంది గిటార్లు నేర్చుకున్నారో అమ్మాయిలని పడేయడానికి.
బేసిక్ గా నవీన్ దగ్గర ఒక గిటార్ ఉంది. ఆ సీన్ అవును. చూసాక గిటార్ కొన్నాడు నవీన్. నా హృదయమంత నీవే ఇప్పుడు కూడా లిటరల్లీ నవీన్ ఆ దగ్గర ఆ గిటార్ సాంగ్. అలాగే ఉంది. ఎవరు అడిగినా కానీ ఎవడు ఆ గిటార్. ఆ ఉమ్, చూస్తున్నా నేను కూడా. అండ్ అదే అదే. ఈ సినిమా విషయానికి వస్తే ఒక లైఫ్ జర్నీ, స్టార్టింగ్ టు ఒక లైఫ్ జర్నీ అయితే చూపించారు. ఈ సినిమా కూడా మన అంటే లవ్ స్టోరీ పరంగా చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పాలి. లైఫ్ అనేది కూడా ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి 14 కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనే విషయం అయితే చెప్పాలి రిలీజ్ విషయానికి అవునవును వస్తే మహేష్, మాత్రం. డెఫినెట్లీ, అండ్ ఖచ్చితంగా. మన అండ్ మన ఇంకొకటి, సెకండ్ హాఫ్ లో ఆ సెకండ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి ఆ అమ్మాయి సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఆ స్టెప్స్ మ్, దిగి వస్తాడు సూర్య స్టెప్స్ దిగి అవునవును. వచ్చేటప్పుడు పర్టికులర్ గా అప్పటి వరకు అతని మీద బ్లాక్ షాడో ఉంటది. ఆ, సడన్ గా ఆ స్టెప్స్ దిగేసి వచ్చిన తర్వాత తను లైటింగ్ లోకి వస్తాడు. అంటే అంటే వేరే తన లైఫ్ లోకి అప్పటి వరకు చీకటిగా ఉన్న లైఫ్ లోకి ఇంకొక కొత్త లైట్ రాబోతుందని మనకు డైరెక్టర్ ఎంత మ్, బాగా కన్వే చేశాడు, ఎంత బ్యూటిఫుల్ గా కన్వే చేశాడంటే ఆ, ఆ. ఎక్సలెంట్ అనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఫస్ట్ సినిమాలో అంటే ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే మన ట్రైన్ లో వచ్చి ప్రపోజల్ చేస్తారు కదా. సెకండ్ పార్ట్ లో ఏంటంటే హీరోయిన్ ప్రపోజ్ చేస్తారు చూసావా బస్ స్టాండ్ యా, దగ్గర. సెకండ్ పార్ట్ హీరోయిన్ ప్రపోజ్ అది చేస్తుంది. వన్ ఆఫ్ ద క్లాసిక్. హైలైట్ అది అది, కూడా కరెక్ట్ ఆ కరెక్ట్. ప్రపోజల్ కూడా ఏంటంటే అది ఈచ్ అండ్ ఎవ్రీ రెయిన్ సౌండ్స్, ఆటో సౌండ్స్, ఆటోలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మనం పంపించి మళ్ళీ క్యారీ చేస్తారు చూడు డైలాగు. నాకు చాలా అండ్ బాగా ఇంకోటి అనిపించింది. మహేష్, దాంట్లో డైలాగ్ ఉంటది, మళ్ళీ తన జ్ఞాపకాలే నన్ను బాధ పెడుతున్నాయి, ఆ, అందుకోసం నేను నా బాడీని రెడీ చేశాను, మీ బాడీ రెడీ ఆ, చేయండి, మీ అన్ని బాధలకు అదే ఆన్సర్ అని చెప్పి నేను ఆ. ఇప్పటికీ నా జూనియర్స్ చెప్తా ఉంటాను అని చెప్పి చెప్తాడు మహేష్. ఈవెన్ ఇప్పుడు అవును. కూడా అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఆ వీడియో మోటివేషన్ లో ఉంటది. ఆ వీడియో లైక్ మోటివేషన్ పెట్టుకొని ఇప్పుడున్న ప్రజెంట్ నవీన్ చాలా కష్టపడేవాడు జిమ్ లో, నేను చూసేవాడిని అప్పుడప్పుడు అవును. ఇప్పుడున్న యూఎస్ఏలో. ప్రెసెంట్ జనరేషన్ లో ఎక్కువ మంది వచ్చేది ఏంటంటే బ్రేకప్ వల్లే 90% మోటివేట్ అయ్యి దాని నుంచి బయటికి రావడానికి చేసేది ఇప్పుడు సో జిమ్, జిమ్ ఎక్కువ కరెక్ట్ కరెక్ట్ వెళ్తున్నారు. కరెక్ట్ మహేష్. ఆ ఒక్క సీన్ కి రిలేటెడ్ కి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రియల్ లైఫ్ లో చాలా మంది అదే ఫాలో అవుతున్నారు. ఇట్స్ బెస్ట్ యా, సొల్యూషన్ ఫర్ కరెక్ట్, దట్ అనే ఖచ్చితంగా విధంగా చెప్పాలి. ఖచ్చితంగా, అవునవును మహేష్, సీరియస్లీ. అది గౌతమ్ వాసుదేవ్ ఇది మన గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు వాళ్ళ ఫాదర్ అనే ఒక మామూలుగా పెద్ద సూర్య ఉన్నాడు కదా నాన్న క్యారెక్టర్. అది వాళ్ళ నాన్న గురించి ఇన్స్పైర్ అయ్యే విధంగానే రాశారంట ఈ స్టోరీ. వాళ్ళ నాన్న కూడా ఒక ఫోటో ఉంది, సేమ్ అలానే ఉంటారు ఆయన కూడా. ఓకే ఓకే. కొన్ని గొప్ప స్టోరీస్ రాయడానికి ఎవరో రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ కొడుకు వస్తే మన ఇంట్లో చాలా వాళ్ళే అంటారు మనకి కదా. ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. యా. ఈ యొక్క సినిమాకి నాకు అదే అనిపించింది. నాకు ఫిబ్రవరి 14 అయితే ఈ సినిమాలో అయితే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వాచ్ చేయాలని అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా మహేష్, ఖచ్చితంగా. టైం ఉండి నెక్స్ట్ మనకి థియేటర్స్ లో అది మనకి దగ్గర ఉన్న థియేటర్స్ లో రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూద్దాం ఆ సినిమా, సూర్య ఓకే. సన్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చే విధానికి వస్తే తొలి ప్రేమ. తొలి ప్రేమ మన తొలి ప్రేమ అంటే మన ఒక పవన్ ట్రెండ్ కళ్యాణ్ ని, గారు. అప్పట్లో తొలి ప్రేమ ఒక ట్రెండ్ మార్చేసింది. హీరోయిన్ మ్మ్. బాలు అంటుంటే ఇక్కడ అందరూ అయ్యో, బాలు వాళ్ళంతా ఫీల్ అయిపోయేవాళ్ళు అనమాట, మనల్నే పిలుస్తారు కలేజా మూవీలో అంటాడు కదా, నువ్వు రాజు ఒక్కసారి అని. రాజు అంటే నువ్వు ఇలా అంటే ఆ, జీవిత కాలం బాలు కుక్క పిల్లవాడు అంటాడు. బాలు బాలు అంటుంటే ఇక్కడ బయట ఉన్న బాలులంతా ఫ్లాట్ అయిపోయారు. లిటరలీ ఆ ఎంట్రీ సీన్ కూడా ఆ అదే ఎంట్రీ వన్ సీన్ ఆఫ్ ద కావచ్చు, బెస్ట్ ఎంట్రీ సీన్. తర్వాత నెక్స్ట్ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కావచ్చు, ఆ నెక్స్ట్ ఆ సాంగ్ వస్తుంది, ఈ మనస్సే అనే సాంగ్. ఆ సాంగ్ అప్పుడు ఆ క్యూట్ క్యూట్ మూమెంట్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, సో పర్టికులర్గా తొలి ప్రేమ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ చూడ్డానికి ఇంకొకటి మళ్ళీ రీ ఏంటంటే రిలీజ్. ఆ పవన్ కళ్యాణ్ ని నేను చాలా అంటే చాలా మిస్ అవుతాను. యా, వింటేజ్ ఆ పవన్ కళ్యాణ్ అంటుంటారు కదా, వింటేజ్ పవన్ కళ్యాణ్ ట్రెండింగ్ లో. బా సో లిటరల్లీ అప్పుడు ఒక క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి అండ్ కామెడీ జోనర్ ఆ బైక్ ఉంటది కదా. ఈవెన్ ఆ బైక్, నేను అదే చెప్పాలనుకున్నాను, ఈవెన్ ఆ బైక్ చేంజింగ్ సీన్ కూడా ఆ, ఎంత క్యూట్ గా ఉంటది అంటే అలా ఉంటది వాళ్ళ ఫాదర్ అవునవును. క్యారెక్టర్. సో మ్మ్. ప్రతి సీన్ కూడా చాలా బాగుంటది. ఏమి మ్మ్. సోదర సాంగ్ కావచ్చు. మ్మ్. సో ఈ అండ్ సాంగ్స్ ఇన్ కానీ బిట్వీన్ కామెడీ మర్చిపోయినాం సీన్స్ మన ఉంటాయి చూసావా. వాసుకి గారి క్యారెక్టర్, బ్యూటిఫుల్ వాసుకి 90s గారి బయోపిక్ లో క్యారెక్టర్ వచ్చిన. కావచ్చు. అండ్ మ్మ్. ఒక 2 ఇన్సిడెంట్స్ కూడా జరిగాయని చెప్పి మనకు అందరూ అంటుంటారు, చోటాకే నాయుడు గారు చెప్తారు. ఆ కారు క్రాషింగ్ సీన్ నిజంగా పవన్ కళ్యాణ్ అవునవును. గారు హీరోయిన్ గారు ఫస్ట్ కూర్చోవాలి దాంట్లో అనుకొని, తర్వాత వద్దు రిస్క్ చేయకూడదని చెప్పి వేరే ఇద్దరు కూర్చోవడం, జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి నిజంగా యాక్సిడెంట్ మ్మ్. జరగడము, వాళ్ళని అవునవును. కాపాడడం. సో ఇలాంటి సిచ్యువేషన్ జరగడం,
తర్వాత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి హీరోయిన్ కి బర్త్డేకి ఆయన ప్రపోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సీన్ లో ఆ ఫైట్ సీన్ ముందు వేరే అబ్బాయికి నిజంగానే అక్కడ సెట్ లో యాక్సిడెంట్ అవ్వడం. సో ఇలాంటి అవునవును. రియల్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అని పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కూడా అప్పుడు బయటికి రావడం కానీ, సో అండ్ సినిమా అప్పుడు పరంగానే కావచ్చు, ఇలాంటి ఎన్నో హడ్రిల్స్ దాటుకొని తొలి ప్రేమ లాంటి కరుణాకర్ గారి, అండ్ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది తాజ్ మహల్ సెట్. మన అవును. ఆనంద్ సాయి గారి ఆర్ట్ డైరెక్షన్, అవునవును. ఎక్సలెంట్ ఆర్ట్ ఆ, డైరెక్షన్. సో ఇప్పుడు ఆయన మన తెలంగాణ హైదరాబాద్లో కూడా టెంపుల్ ఆర్ట్ సెట్ వేశారు ఆయన. ఆయనే అవునవునవును. ప్రతి దాంతో చూసుకునింది. సో ఆయన తాజ్ మహల్ సెట్ చేయడం, అక్కడ గగనానికి ఉదయం ఒకటే అనే సాంగ్, ఆ లిరిక్స్ కానీ ఆ సాంగ్ కానీ, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చే ట్రెండ్ గురించి పక్కన పెడేస్తే పవన్ కళ్యాణ్ గారు సెట్ డైలాగ్ ఉంటుంది కదా, నేను ట్రెండ్ ఫాలో అని ట్రెండ్ సెట్ చేస్తానని సెట్ చెప్పి. చేస్తా. సో ఫెయిల్యూర్ సాంగ్ కాదు, అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత వచ్చే సాంగ్ కాదు. సో ఆ అమ్మాయి ఆ, కనపడక ముందే ఆ అమ్మాయి కోసం వెతుకుతూ సాంగ్ ని డిజైన్ చేసిన విధానం అయితే ఒక బ్యూటిఫుల్. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆయన ఆల్బమ్స్ కావచ్చు, ఆయన సాంగ్స్ ఆల్బమ్స్, నాకు తెలిసినంత వరకు ఎక్సెప్ట్ అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి పక్కన పెడేస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా మ్యూజిక్ హిట్, మ్యూజిక్ ఆల్బమ్స్ అవునవును. డెఫినెట్లీ హిట్ అనమాట. ఆయన ప్రతి సినిమా అవునవును. అండ్ మ్యూజిక్ ఒక ఇంకొక విషయానికి ఏంటంటే సెపరేట్ ట్రెండ్ మన తొలి ఉంటుంది. ప్రేమ ఫిలిం ఉంది కదా, మన తొలి ప్రేమ ఫిలిం కి మన పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ తీసుకోలేదంట. యా ఆ యా సినిమా అవును. బాగొస్తే చాలు, తర్వాత కావాలంటే మళ్ళీ చూద్దాం, ఫస్ట్ సినిమా తాజ్ బాగా మహల్ రావాలనే సెట్ విధంగా కూడా మన బడ్జెట్ లో సరిపోదంటే ఆయన రెమ్యునరేషన్ కొద్దిగా హాఫ్ కట్ చేసుకోండి దాంట్లో అని చెప్పి అవునవును. తాజ్ మహల్ సెట్ వేయించిన. తాజ్ మహల్ సెట్ ఐడియా కూడా పవన్ కళ్యాణ్ గారిదే అని చెప్పి చెప్తారు. అవునవును. ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే February 14th, ఇది చాలా గొప్ప విషయం అన్న. వింటేజ్ పవన్ కళ్యాణ్ మనం ఆ కరుణాకర్ టైంలో లాంటి చూడలేదు కానీ. డైరెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారు నమ్మి, అప్పుడు అంటే అప్పటికి తమ్ముడు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి కరుణాకర్ ఆ, లాంటి ఒక మంచి డైరెక్టర్, ఒక లవ్ స్టోరీ డైరెక్టర్ ని మనకు ఇవ్వడం గొప్ప నిజంగా విషయం. చాలా చాలా. కరుణాకర్ గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు ఆయన కూడా. ఎక్కడ ఈ కూడా ఫిబ్రవరి మిస్లీడ్ 14th కాకుండా కూడా. సినిమా బోర్ ఉమ్, కొట్టకుండా చేయడం కానీ ఉమ్, ప్రతిదీ చాలా ఆ, బాగా చేశారు. సో ఈ తొలి ప్రేమ ఫిబ్రవరి కోసం 14th నేనైతే కి. చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా వెళ్తా మహేష్ తొలి ప్రేమ ఉమ్, మూవీకి. నేను వింటేజ్ పవన్ స్పెషల్ గా కళ్యాణ్ ని పవన్ మళ్ళీ కళ్యాణ్ గారి ఎంజాయ్ ఫ్యాన్ చేయడానికి కాబట్టి వెళ్తాను. ఫస్ట్ రోలో కూర్చొని ఉమ్, విజిల్స్ చేయడం, కాగితాలు చల్లడం మాత్రం గ్యారంటీ. నేనేం తొలి చేస్తానంటే ప్రేమ ఆ టాపిక్ చిచ్చుబుడ్డి వచ్చింది సీన్ వస్తది కాబట్టి కదా. ఒక చిన్న చిచ్చుబుడ్డి డైవర్షన్ సీన్. ఇద్దాము మహేష్. ఉమ్, ఆ, ఉమ్. నీ ఫస్ట్ లవ్ పేరు చెప్పొద్దు, ఏ క్లాసు, క్లాస్ కూడా అవసరం లేకపోతే ఉందా లేదా, ఉనింది ఏమైపోయింది. మనం తొలి అఫ్ ప్రేమ కోర్స్, వచ్చింది కాబట్టి ఒక చిన్న టాపిక్ డైవర్షన్ చేసుకుందాం. అఫ్ కోర్స్ లవ్ స్టోరీ అనేది ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి కామన్. అండ్ నాకు ఒక లవ్ స్టోరీ ఉండింది. ఇట్స్ వన్ సైడ్ లవ్ స్టోరీ. ఓకే. నాకే అంటే ఇద్దరు ప్రేమించుకునే విధంగా, అంటే ఒకడు వన్ సైడ్ లవ్ అది ఇంకా చాలా ఫీల్ ఉంటది. అంటే మనం వెళ్ళేటప్పుడు నీ లవర్ వచ్చిందిరా అది ఇది అంటారు చూసావా, యా అదొక బెస్ట్ మూమెంట్. అది మా అంటే నా స్కూలింగ్ డేస్ లో అలా స్టార్ట్ అయింది, అంతేగాని ఇట్స్ అది అది చెప్పుకోలేం. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఏ బుస్ అది ఇది అనేది, "ఓయ్ మహేష్ ఏ మహేష్" అంటావు అనేది. అంటే నైన్టీస్. ఏంటంటే మనం చేస్తున్న విషయం అమ్మాయికి కూడా తెలుసు. దే నీడ్ టు ఫీల్ సంథింగ్ అంటారు కదా, ఒక అమ్మాయి అలాంటి ఫీల్ అవ్వడం కూడా ఒక గొప్ప విషయం. యా మనకైతే ఒరే రే గమ్మున ఉండండి రా, గమ్మున ఉండండి రా. అది నా లైఫ్ లో అలాంటి బెస్ట్ మూమెంట్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు, అది చెప్పుకోవడం వేస్ట్. నవీన్, వాట్ అబౌట్ యూ? లవ్ స్టోరీ ఏమైనా ఉన్నాయా? తొలి ప్రేమ లాంటి తొలి లవ్ స్టోరీ, ఫస్ట్ లవ్ ఉంటది, ఎందుకు ఉండదు, ఉన్నది. ఉందా? ఏమైంది? లవ్ ఫెయిల్యూర్ అయిందా? వన్ సైడ్ లవ్వా, లేకుండా అంటే దగ్గరుండి పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏమైనా చేశారా? దగ్గరుండి పెళ్లి పేరెంటాలు చేయలే, కానీ దగ్గరుండి పెళ్లికి అయితే వెళ్ళా. దగ్గరుండి పెళ్ళికైతే వెళ్ళారు. ఏం నవీన్, గుండె ఆ గుండె, ఆ ఆ, గుండె 10 కాలాల ఆ అది పాటు గుండె బతకాలి, జరిగిన 10 బతకాలి, మందిని మా ఊరి బతికిస్తాదయ్యా దగ్గర ఆ పెళ్లి. గుండె. ఆ గుండె బతకాలి. ఈ ఈ డైలాగ్ వేసుకో నవీన్, ఈ డైలాగ్ వేసుకో ఇక్కడ. ఏ నా బదులు విష్ణు, ఆ డైలాగ్ వేసుకో. మమ్మల్ని అడిగావే కానీ మరి నీ లవ్ స్టోరీ గురించి ఏంది? నీ యా తొలి మహేష్, ప్రేమలో తొలి ఖచ్చితంగా ప్రేమ ఉందా? నా లైఫ్ లో ఉన్న ఒకే ఒక లవ్ స్టోరీ. నేను ఒకే ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ, మనకు అంత అదృష్టం లేదు. ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే, నీ అదృష్టం అంతే. కాక ఇంకేరెవరు అదృష్టం తీసేసుకున్నారట.
ఆ అమ్మాయి వేరే వాళ్ళకి రాసి పెట్టింది, అమ్మాయికి మనకు రాసి అదృష్టం పెట్టలేదు. లేదా, నీకు అదృష్టం లేదా? అదే అదే ఉంది, అంటారు ఆ కదా విష్ణు. అమ్మాయిని వేరే వాళ్ళకి రాసి పెట్టారు ఉమ్. కాబట్టి వెళ్ళిపోయింది. అదే బట్ ఇప్పుడు ఒకే ఒక లవ్ ఇప్పుడు స్టోరీ మహేష్, అదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకా మనం తర్వాత లవ్ జోలికి వెళ్ళలేదు. పీస్ఫుల్ ఆ, లైఫ్. ఐ డోంట్ అదే వాంట్ టు ప్రాబ్లమ్స్. నాకు పీస్ చాలు, ప్రశాంతంగా అదే ఉన్నా. ఇప్పుడు విష్ణు, అదే కొంతమంది అంటారు మొబైల్స్ కదా, లేదు, కాల్స్ లేదు, చాటింగ్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఉన్నా. మన ఇంటి ముందు ముగ్గేసి అర్హత అనుకుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి మనకి రాసి పెట్టి ఉంటది, లేకపోతే లేదు అంతే. అంతే అంతే మహేష్. అంతే, ఇప్పుడు అదే ఫీల్ అయిపోవాలి. ఓకే, అదే ఫస్ట్ లవ్, అదే లాస్ట్ లవ్. ఫిబ్రవరి 14th కి సీతారామం రీ రిలీజ్ చేస్తారనేది నాకు ఒక పెద్ద షాక్ అబ్బా. ఎందుకంటే వచ్చి కూడా అంత టైం కూడా ఏం కాలేదు మూవీ. సో అప్పుడే రీ 1.5 రిలీజ్ year అయింది. ట్రెండ్లో దాన్ని తీసుకురావడం పర్సనల్గా నాకేం అంత లేదు. సీతారామం కల్ట్ క్లాసిక్, దాని గురించి మనం డిస్కస్ చేయాల్సిన, స్పెషల్గా డిస్కస్ చేసేది ఏమీ లేదు. సో సీతారామం గురించి చెప్పాలంటే ఆడియన్స్ అంతా చెప్పేశారు, దానికి మంచి ఒక ప్లేస్ ఇచ్చేశారు. నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో సీతారామం కంటూ ఒక పేజ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫైనల్ ఒపీనియన్. సీతారామం సీతారామం మీద నా ఒపీనియన్ అదే. రీసెంట్ గా సీతారామం వచ్చినప్పుడు కూడా అలానే టాక్ అయితే వచ్చింది. అంటే మీరు ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో తను అడిగారు, మీరు ఎందుకు సార్ ఫస్ట్ హాఫ్ అంత హైప్ లేపి సెకండ్ హాఫ్ ఎందుకు లాస్ట్ అసలు దానికి సంబంధం లేని ఇంకొక దగ్గర తీసుకుని వెళ్తారని చాలా మంది అడిగారు. కానీ ఆయన చెప్పిన ఒకే ఒక మాట అంటే, సీతారామంలో నీకు అలాంటిది అయితే ఉండదు అని అయితే ఆయన చెప్పాడు. లిటరల్లీ ఆ మూవీ చూసిన తర్వాత ఇది రావుపుడి అని అయితే అనిపించింది. వన్ ఆఫ్ ద డెఫినెట్లీ డెఫినెట్లీ. బెస్ట్ మాస్టర్ పీస్ అంటారు కదా కొన్ని సినిమాస్, ఇది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చూడాలి, ఆ లాస్ట్ లో క్లైమాక్స్ చూడాలి, అండ్ మన హీరోయిన్ ఫస్ట్ లెటర్స్ ద్వారా రాసుకుని తర్వాత వాళ్ళిద్దరు ఒక ట్రైన్ లో కలుస్తారు, గుర్తుందా నీకు? ఐడియా ఉందా? గుర్తుంది. అక్కడ తను ఒక డైలాగ్ చెప్తాడు, అంటే ఆ అమ్మాయి రాసింది, ఐ ఫర్గెట్ ద డైలాగ్, బట్ ఆ ఎంట్రీ లిటరల్లీ నాకు చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. ఓకే నవీన్. ఓకే, నెక్స్ట్ ఏం నవీన్ టాపిక్ ఏమైనా ఉన్నదా? అండ్ ఇంతేనా? అండ్ ఒకటి, ఆ, ఇంతవరకు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న బటన్స్ అన్నీ ఉంటాయి, దాన్ని అయితే క్లిక్ చేయండి. మా వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి. అండ్ ఇది మేము మా నుంచి తీసుకున్న ఒక మంచి కంటెంట్, అంటే మీకు నచ్చుతుందని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం. చూడాలి మరి మీరు. ఓకే గైస్, బాయ్.